తల్లిదండ్రుల మధ్య పిల్లల కస్టడీ వివాదాలకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు అత్యంత కీలక తీర్పు వెలువరించింది. హిందూ మైనర్ చట్టం ప్రకారం తండ్రి సహజ సంరక్షకుడని హైకోర్టు పేర్కొంది. కాబట్టి తల్లి వద్ద నుంచి పిల్లలను ఆయన బలవంతంగా తీసుకెళ్లినా దానిని అక్రమ నిర్బంధంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఏదైనా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి తీసుకువెళ్తే తప్ప తండ్రి వద్ద పిల్లలు ఉండడాన్ని చట్టవిరుద్ధమని చెప్పలేమని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. అయితే అంజలీదేవి అనే మహిళ తన 2 మైనర్ పిల్లలను తన భర్త బలవంతంగా ఎత్తుకెళ్లారని, అప్పటినుంచి వారిని అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో తాము పలు వేదికలపై ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, పిల్లల శ్రేయస్సు దృష్ట్యా కోర్టు జోక్యం చేసుకోవాలని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. గతంలో వచ్చిన రింకూరామ్ కేసును ఉదాహరణగా చూపుతూ పిల్లల ప్రయోజనాల కోసం కోర్టు అసాధారణ అధికారాలను ఉపయోగించవచ్చని కోరారు. అయితే ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లల కస్టడీ విషయంలో హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది కేవలం ఆ కస్టడీ పూర్తిగా చట్టవిరుద్ధం లేదా ఎలాంటి అధికారం లేని వ్యక్తుల వద్ద ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. సెక్షన్ 4(2) ప్రకారం తండ్రి సహజ సంరక్షకుడని, ఒక సంరక్షకుడి వద్ద నుంచి పిల్లలను మరొక సంరక్షకుడు తీసుకోవడం నేరం కిందకు రాదని తేల్చి చెప్పింది. ఒకవేళ కోర్టు ఇప్పటికే తల్లికి కస్టడీ ఇస్తూ ఉత్తర్వులిచ్చుండి ఆ తర్వాత తండ్రి వారిని తీసుకువెళ్తేనే అది చట్టవిరుద్ధం అవుతుందని వివరించింది. ఈ కేసులో అటువంటి ఉత్తర్వులేవీ లేవని, కాబట్టి ఇది నేరం కాదని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. అలాగే పిల్లలు 2022 నుంచి తండ్రి వద్దే ఉంటున్నారని, వారు అక్కడ అపాయంలో ఉన్నారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ధర్మాసనం గుర్తుచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద రిట్ పిటిషన్ ద్వారా తల్లిదండ్రుల మధ్య కస్టడీ వివాదాలను పరిష్కరించలేమని, గార్డియన్ అండ్ వార్డ్స్ యాక్ట్ కింద తగిన ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలని సూచిస్తూ పిటిషన్ను కొట్టివేసింది.